Very good afternoon. ఈరోజు we are meeting here for the training module 1 for Digital Mahila Sangam app. డిజిటల్ మహిళా సంఘం యాప్ వచ్చేటప్పటికి ఇట్స్ అ మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్ అంటే లైక్ అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లాగా మీరు సెల్ చేసుకోవచ్చు. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ యువర్ కస్టమర్స్. ఇది నాట్ ఓన్లీ విత్ ఇన్ సంఘం, మీకు అవుట్ సైడ్ సంఘం కూడా మీ ప్రోడక్ట్స్ కేటలాగ్ సెల్ చేసుకోవాలి అంటే ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ ఫర్ యూ. మనకి ఈ పర్టికులర్ యాప్ అన్నది టెక్నాలజీ మీద బిల్డ్ అయ్యింది. సో ఈ ట్రైనింగ్స్ అన్ని మీకు టెక్నాలజీగానే ఉంటుంది. మీకు సోషల్ మీడియా, చాట్ జిపిటి, అట్ ద సేమ్ టైం కంటెంట్ క్రియేషన్ ఇలాంటివి తెలుసుంటే మాత్రమే చేయగలుగుతారు. అందుకనే ఇది సంఘం వాళ్ళకి మటుకే రిలీజ్ చేశాము. ఇది మరీ బేసిక్ లెవెల్లో ఉండదు. ప్లీజ్ డూ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సేమ్ వే, ఎందుకంటే దీంట్లో ఇన్సైడ్ డాష్ బోర్డ్స్ ఉంటుంది, అనలిటిక్స్ వస్తాయి మీకు, మీ ఇన్ఫర్మేషన్ మార్చుకోవచ్చు, కేటలాగ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఇలాగా రకరకాల స్టెప్స్ ఉంటాయి. డే 1 మాడ్యూల్లో మీకు షాప్ బిల్డింగ్ ఎలా చేయాలి, అసలు యాప్ ఎలా యాక్సెస్ చేయాలి అన్నది నేను చూపిస్తాను. ఈ రికార్డింగ్ మళ్ళీ మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ రిపీటెడ్లీ వాచ్ అంటిల్ యూ గెట్ ఇట్. అంతేకాకుండా టీంలో శిరీష గారు అండ్ మోతి గారు విల్ బి అసిస్టింగ్ యూ ఫర్ క్వైరీస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళని అడగచ్చు. ఇనీషియల్ డేస్లో ఐ విల్ బీ ఏబుల్ టు సపోర్ట్ యూ. ఈవెన్చువల్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. వాళ్ళిద్దరూ కలిపి యాప్ని హ్యాండిల్ చేస్తారు. మెయిన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వుడ్ బి శిరీష గారు, సెకండరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వుడ్ బి మోతి గారు. సో ఫస్ట్ మీకు యాక్సెస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ ఈమెయిల్ అడ్రస్లో app.digitalmahilasangham.com అని కానీ digitalmahilasangham.com కానీ అని సెర్చ్ చేయండి. మీకు యాప్ యాక్సెస్ వచ్చి ఉంటే కనుక మీకు ఒక ఈమెయిల్ అన్నది వచ్చి ఉంటుంది. దట్ ఈస్ అన్ అకౌంట్ క్రియేషన్ ఈమెయిల్. మీకు యాప్లో ఒక అకౌంట్ క్రియేట్ అవ్వాలంటే మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ ఫోన్ నెంబర్, మీ కేటగిరీ ఏంటి, మీ లొకేషన్ ఏంటి అని ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయలేదు అంటే ప్లీజ్ కాంటాక్ట్ యువర్ అధిష్టాన్. మీరు కొత్త మెంబర్స్ అయినా ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అయినా మీకు ఈ యాప్ యాక్సెస్ రాలేదు అంటే మీరు అధిష్టాన్ మెంబర్స్ని కనెక్ట్ అవుతే వాళ్ళు మీకు గూగుల్ ఫామ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఐ షో యూ ద డాష్ బోర్డ్. ఒకటి ఏంటి అంటే ఈ డాష్ బోర్డు మొబైల్లో అయినా సరే ల్యాప్టాప్లో అయినా సేమ్ ఉంటుంది, ఏమి చేంజ్ అవ్వదు. ఎవరికైనా ల్యాప్టాప్లో కంఫర్ట్ ఉందంటే ల్యాప్టాప్లో యూస్ చేయండి, లేదు నేను మొబైల్లో యూస్ చేస్తాను అంటే మొబైల్లో యూస్ చేసుకోండి. మీకు కావాల్సిన మెయిన్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మీ బిజినెస్ నేమ్, మీ బిజినెస్కి ఒక లోగో అండ్ మీ ఇన్ఫర్మేషన్, మీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. దట్స్ అ బేసిక్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను మీకు అసలు మార్కెట్ ప్లేస్ యాప్ ఎలా ఉంటుందన్నది చూపిస్తాను. ఇది మన మార్కెట్ ప్లేస్ యాప్ అడ్రస్. దీన్ని నేను చాట్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది అన్ని చోట్ల మనకి అఫీషియల్ ఛానల్స్లో వాటిల్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒక పర్టికులర్ కస్టమర్ ఆర్ ఆ న్యూ పర్సన్ వచ్చినప్పుడు మార్కెట్ ప్లేస్ యాప్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ యుల్ హ్యావ్ హోమ్ పేజ్, యుల్ హ్యావ్ ఫైన్ సెల్లర్స్, యుల్ హ్యావ్ ఫైన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. అంటే సెల్లర్స్ అంటే మీరు మీ కేటగిరీ బేసిస్ మీద మీ బిజినెస్కి ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ షాప్ అడ్రస్ క్రియేట్ అయిపోతే సెల్లర్స్లో మీరు లిస్ట్ అయిపోతారు. ఇక్కడ మీ మెంబర్షిప్ బేసిస్ మీద మీకు డైమండ్, గోల్డ్, సిల్వర్ అని పెడతాము, బట్ అది ఇట్స్ నాట్ వాంటెడ్. మెయిన్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కేటగిరీస్. అంటే మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగా, లేకపోతే మీరు ఒక కోచా, ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడరా, లైఫ్ స్టైల్ అంటే బ్యూటీషియన్ ఆ రిలేటెడా, లేకపోతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నారా, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారా, దీని బేసిస్ మీద కేటగిరీస్ అన్నవి క్రియేట్ అయ్యాయి. ఈ కేటగిరీస్తో పాటు ఆటోమేటిక్గా మీకు లిస్టింగ్ అనేది జరుగుతుంది. అంటే బ్యాక్ ఎండ్లో, బ్యాక్ ఎండ్ యాజ్ అన్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన బేసిస్ మీద ఇక్కడ ఆటోమేటిక్గా మ్యాప్ జరిగిపోతుంది. ఇంతే కాకుండా గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ యాడింగ్ ఫ్యూ మోర్ ఫీచర్స్. సంఘం బేసిస్ మీద వెతుకుతాము, సంఘం ఐడి బేసిస్ మీద వెతకచ్చు, అండ్ బేస్డ్ ఆన్ యువర్ కీవర్డ్స్ బేసిస్ మీద కూడా వెతకచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ డాష్ బోర్డ్. వ్యాపార్.డిజిటల్ మహిళా సంఘంకి వెళ్ళిన వాళ్ళకి అన్ని ప్రొఫైల్స్ కనిపిస్తాయి. స్పెసిఫిక్గా మీ ప్రొఫైల్ వెళ్ళాలి అంటే మీకు ఒక అకౌంట్ అన్నది క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు మీకు అమెజాన్ మార్కెట్ ప్లేస్ ఉంది. వెన్ యూ ఓపెన్ ఇట్ చాలా రకాల ప్రోడక్ట్ లిస్టింగ్లు ఉంటాయి, చాలామంది సెల్లర్స్ ఉంటారు. బట్
అదే సెల్లర్కి ఫేస్బుక్ పేజ్ ఉండి వాళ్ళు అమెజాన్కి డైరెక్ట్ చేయాలి అంటే ఆ అకౌంట్ పర్టికులర్ ఉంటేనే వాళ్ళు ఇక్కడ లింక్ అన్నది క్రియేట్ చేయగలుగుతారు. సో ద మస్ట్ దట్ యూ హ్యావ్ ఇస్ అకౌంట్. ఆ అకౌంట్కి మీరు ఒక ఫామ్ ఫిల్ చేస్తేనే మీకు యాక్సెస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి ఎడ్ మీకు డాష్ బోర్డ్ వచ్చేటప్పటికి డిజిటల్ మహిళా సంఘం డాట్ కామ్ అని మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ app.digitalmahilasangam.com అని ఇస్తాము. ఓకే, దిస్ ఇస్ నాట్ వర్కింగ్, నో ప్రాబ్లం. ఇక్కడ లేకపోతే దిస్ వ్యాపార డాట్ డిజిటల్ మహిళా సంఘంకి వెళ్ళి మీరు లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సెండ్ ఈమెయిల్ టు ఓటీపీ అని క్లిక్ చేస్తారు. మీకు ప్రతిసారి ఈమెయిల్కి మాత్రమే ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్కి పెట్టలేదు. సో ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్స్. మీ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ అడ్రస్కే ఓటీపీ అన్నది వస్తుంది. I'll show you my email also. ఓకే, సి 4354 ఇది కాపీ చేస్తారు, పేస్ట్ చేస్తారు. ఆర్ యూ కెన్ టైప్ ఇట్ ఆల్సో 4354. లాగిన్ క్లిక్ చేస్తారు. దిస్ ఇస్ బ్యాక్ ఎండ్. ఇందాక నేను వ్యాపార డాట్ డిజిటల్ మహిళా సంఘం అని చెప్పి బయట ఇంటర్ఫేస్ చూపించాను కదా, దాన్ని ఫ్రంట్ ఎండ్ అని పిలుస్తాం. మీ కస్టమర్స్కి ఆ ఇంటర్ఫేస్ మటుకే కనిపిస్తుంది. బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి మీకు మటుకే మేనేజ్ చేయడానికి కనిపిస్తుంది. ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తారు. యూ విల్ క్రియేట్ యువర్ షాప్ డీటెయిల్స్ అనమాట. అది ఆల్రెడీ అప్డేటెడ్ అని వస్తుంది. 1 minute, I'll check it. ఓకే, షాప్ అని క్లిక్ చేసినప్పుడు సెల్లర్ డాష్ బోర్డ్కి వెళ్ళి లీడ్ జనరేషన్లోకి వెళ్తే మీకు షాప్ అన్నది వస్తుంది. ఇక్కడ షాప్ అంటే అర్థం ఏంటి అంటే మీ బిజినెస్ డీటెయిల్స్ ఇస్తారు. ఇందాక నేను వ్యాపార డాట్ డిజిటల్ మహిళా సంఘం డాట్ కామ్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్కరిది ప్రొఫైల్స్ కనిపించింది. అక్కడ ప్రొఫైల్ అదే విధంగా కనిపించాలి అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి షాప్ నేమ్. షాప్ నేమ్ అంటే మీకు ఫిజికల్ షాప్ నేమ్ అవసరం లేదు. మీరు బిజినెస్కి ఒక నేమ్ పెట్టుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బిజినెస్ని శరణ్యాస్ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఆర్ ఎవిట్ డిజిటల్ మార్కెటర్, మీకు నచ్చిన నేమ్ బ్రాండ్ నేమ్ ఒకటి చూస్ చేసుకుని ఉంటారు కదా, దాని బేసిస్ మీద పెడతారు. ఈ స్లగ్ అన్నది ఏంటి అంటే వెన్ సంబడి క్లిక్స్ ఆన్ యువర్ పర్టికులర్ షాప్ డీటెయిల్,
లింక్లో మీ షాప్ డీటెయిల్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే స్లగ్ అన్న చోటు కూడా మీరు రీనేమ్ చేస్తారు. అంటే నేను ఇక్కడ శరణ్య డిఎంసి అని పెట్టుకుంటున్నాను. వెన్ సంబడి సర్చెస్ ఫర్ శరణ్య డిఎంసి ఆర్ శరణ్య డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ అని సర్చ్ చేసినా కూడా వాళ్ళు నా పర్టికులర్ షాప్కి రావాలి, నా పర్టికులర్ అకౌంట్కి రావాలి అని చెప్పి నేను స్లగ్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఈ స్లగ్ మొత్తం మనం షాప్ డీటెయిల్స్ పెడతాం కదా, లింక్ ఎలా కనిపిస్తుంది అన్నది కూడా చూపిస్తాను. చెక్ ఇఫ్ యువర్ నెంబర్ ఇస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మీకు కన్ఫర్మ్ స్లగ్ చేంజ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని కన్ఫర్మ్ అని టైప్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తారు. బికాస్ స్లగ్ మనం చేంజ్ చేసినప్పుడు అది మెయిన్ ఇంటర్ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ రీవెరిఫికేషన్. దెన్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మీకు ప్రొఫెషనల్గా వేరే కాంటాక్ట్ నెంబర్, పర్సనల్గా వేరే కాంటాక్ట్ నెంబర్ ఉంటే ప్రొఫెషనల్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చేస్తారు. దెన్ కమ్స్ యువర్ సిటీ. మీ సంఘం బేసిస్ మీద మీరు ఏ సిటీకి చెందుతారు ఆర్ మీ బిజినెస్ ఏ సిటీలో ఉంది అక్కడ యూ విల్ ఆన్సర్. నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి బెంగళూరులో అని పెట్టాను. మీరు వైజాగ్ అయితే వైజాగ్, హైదరాబాద్ అయితే హైదరాబాద్. ఇన్ ఫ్యూచర్ సంఘం డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. దెన్ కమ్స్ యువర్ కంట్రీ, ఇండియా. అడ్రస్ నేను పూర్తి అడ్రస్ అయినా ఇవ్వచ్చు ఆర్ జస్ట్ ఒక సర్టెన్ లొకేషన్ వరకైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు కంపల్సరీ కావాల్సింది ఏంటి, ఒక లోగో 1:1 రేషియోలో కావాలి. మీకు లోగో లేదా అట్లీస్ట్ మీ ఇనిషియల్స్ క్యాన్వాలో అయినా డిజైన్ చేసుకొని 500 పిక్సెల్ బై 500 పిక్సెల్ ఎనీథింగ్ ఇన్ స్క్వేర్ ఫార్మాట్ డిజైన్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసేయండి. ఫర్ అ మాకప్ నేను ఒక లోగో అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనకి ఈ అప్లికేషన్ మొబైల్లోనూ యూస్ చేస్తాము, సిస్టంలోను కూడా యూస్ చేస్తాము. అందుకని మీరు లోగో ఇమేజెస్ని రెండు ఫార్మాట్స్లో అప్లోడ్ చేస్తారు. ఒకటి 1:1 రేషియోలో, ఇంకొకటి బ్యానర్ ఫార్మాట్లో. బ్యానర్ ఫార్మాట్కి కూడా ఇక్కడ డైమెన్షన్స్ 1:1 ఉంది, కానీ అదే డెస్క్టాప్ ఫార్మాట్లో ఇట్ ఈస్ డిఫరెంట్. కొంచెం రెక్టాంగులర్గా పెద్దగా కనిపిస్తుంది. ఇదేంటి అంటే ఇంటర్ఫేస్కి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యి ఆ పర్టికులర్ బ్యానర్ రిఫ్లెక్ట్ అవ్వడానికి అనమాట. ఇక్కడ మీకు డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ డైమెన్షన్స్ మీరు క్యాన్వాకి తీసుకెళ్ళి కస్టమ్ సైజ్లో 842 బై 242 పిక్సెల్స్ కొట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీ లోగో సెంటర్లో పెట్టి మీ ఫేస్ పెడతారు, మీ బ్రాండ్ నేమ్ పెడతారు, మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ద సేమ్ వే యూ డిజైన్ యువర్ యూట్యూబ్ బ్రాండింగ్. ఓకే, దెన్ కమ్స్ అబౌట్ షాప్. ఇక్కడ మనం చాట్ జీపీటీని యూస్ చేస్తాం. సింపుల్గా చాట్ జీపీటీకి వెళ్ళి ఐఎమ్ లిస్టింగ్ ఆన్ అన్ e-commerce marketplace. Write description about my business in simple English, but should be listed in search engine. ఇప్పుడు నేను నా బిజినెస్ ఏంటి, ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్. మీరు మీ నీష్ గురించి రాస్తారు, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్. నేను కన్సల్టెంట్ కాబట్టి నేను నా ప్రొఫైల్ గురించి రాసుకుంటాను. 14 years of work experience with 9.5 years work experience in digital marketing. Can provide end-to-end digital marketing for women entrepreneurs, స్టార్టప్స్ అని చెప్పి నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఇట్ విల్ గివ్ అ డిస్క్రిప్షన్. మీరు చేయవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే M-డాషెస్ అవన్నీ ఉంటాయి, అవి రిమూవ్ చేసేయండి. బికాస్ దట్ విల్ బ్రేక్ ద సెంటెన్స్. కాపీ చేయండి, కావాలి అంటే ఇమోజీస్ కూడా వాడండి, ఇట్స్ అప్ టు యూ. వస్తాను, పేస్ట్ చేశాను.
ఇక్కడ నేను ఎం హైఫన్ డాషెస్ రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు నా షాప్లో డీటెయిల్స్ ఇట్స్ వెరీ ప్లెయిన్, నాకు పాయింటర్స్ కింద తెలియట్లేదు. సో నేను ఏం చేస్తాను, ఐ ఆస్క్ ఇట్ టు గివ్ మీ ఇన్ పాయింటర్స్ such that I can highlight the important go through points. I'll paste this. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హెడ్ వన్ అంటే హెడ్డింగ్ కింద అయ్యింది, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని బోల్డ్ కింద క్రియేట్ అయింది. లెట్స్ సే ఇప్పుడు సర్వీసెస్ ఇంక్లూడ్స్ అన్ని నేను ఇక్కడ వరకు పెడతాను. ఫోకస్ ఆన్ ఇది అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది బుల్లెట్ పాయింట్స్ కింద పెట్టాలి, ఇక్కడ నేను బుల్లెట్స్ యాడ్ చేసేస్తాను అంతే. సెలెక్ట్ చేసుకుంటాను, దానికి బుల్లెట్స్ యాడ్ చేస్తాను. ఒకవేళ నేను దీంట్లో ఏమైనా నాది లింక్ అది పెట్టాలి అనుకుంటే నేను ఇన్సర్ట్ లింక్, ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ లింక్ అని క్లిక్ చేస్తాను. నేను ఇమోజీస్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇమోజీస్ యాడ్ చేయొచ్చు. మీకు కింద హెడర్ స్క్రిప్ట్, ఇప్పుడు నెక్స్ట్ హెడర్ స్క్రిప్ట్, బాడీ స్క్రిప్ట్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాం. సి ఇక్కడ మీరు పెట్టే కంటెంట్ విల్ బి డిసైడర్ అనమాట. అంటే ఒక పర్సన్ వచ్చి ఈ కామర్స్ వెబ్సైట్లో సర్చ్ చేసినప్పుడు మీరు రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఆ కీవర్డ్స్ ఏంటి అవ తెలియాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక అమెజాన్ ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఒక పర్టికులర్ ఐటమ్ సర్చ్ చేస్తారు, అది మ్యాచ్ అవ్వాలి అంటే ఆ కీవర్డ్ ఆ డిస్క్రిప్షన్లో ఉండాలి. సో మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే జనరల్ డిస్క్రిప్షన్ రాసేదానికన్నా మీ బిజినెస్కి జనరల్గా ఎవరు ఏ కీవర్డ్స్ యూస్ చేస్తారు అవి వెతికి వాటి మీద డిస్క్రిప్షన్ క్రియేట్ చేస్తే ప్రొఫైల్ ఆప్టిమైజ్ కూడా అయిపోతుంది. అప్పుడు సర్చ్లో మీది పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ హెడ్ స్క్రిప్ట్ రాయమని చెప్తాను నేను ఇప్పుడు. బాడీ స్క్రిప్ట్ ఒకే చాట్లో మీ దగ్గర ఒకవేళ మీ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నా కూడా ఇట్ విల్ బీ ఈజియర్. జస్ట్ అది కంటెంట్ ఇచ్చేస్తారు, దాని ప్రకారంగా ఇట్ విల్ గివ్ యూ ద డేటా. దిస్ ఇస్ బాడీ స్క్రిప్ట్. ఈ మెటా టైటిల్ వచ్చేటప్పటికి మీరు గూగుల్ సెర్చ్ చేస్తారు కదా. లెట్స్ సే ఇప్పుడు నేను ఐ సర్చ్ ఫర్ డైసన్ హెయిర్ డయో. ఓకే, ఇది గూగుల్ సెర్చ్. దీంట్లో ఈ పర్టికులర్ చూసారు కదా, అంటే నేను వెబ్సైట్లోకి వెళ్ళక ముందర గూగుల్ వాడు కొంచెం ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాడు, దీన్ని మనం మెటా డిస్క్రిప్షన్ అంటాం. ఇప్పుడు మీరు పెట్టే మెటా డిస్క్రిప్షన్ వల్ల ఏమవుతుందంటే మీ ప్రోడక్ట్ కేవలం ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్లోనే కాకుండా వెన్ సంబడి సర్చెస్ ఇన్ గూగుల్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూపిస్తుంది అనమాట. సో అందుకని మనం మెటా ఫస్ట్ ఏముంది, మెటా టైటిల్ అడుగుతుంది. టైటిల్ అంటే ఈ పైది బై డై సూపర్ సోనిక్ హెయిర్ డ్రయర్ అని ఉంది, కిందది 2 లైన్స్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్. సో ఫస్ట్ నేను మెటా టైటిల్ అడుగుతాను. కావాలి అంటే యూ కెన్ యాడ్ లొకేషన్ కూడా. ఎందుకు అంటే యూజువల్గా గూగుల్ సెర్చ్లో మనము బెస్ట్ డిజిటల్ మార్కెటర్ ఇన్ బెంగళూరు, బెస్ట్ డిజిటల్ మార్కెటర్ ఇన్ కర్ణాటక, బెస్ట్ కాలేజ్ ఇన్ బెంగళూరు, బెస్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, ఇలాగ లొకేషన్ తోటి కూడా సెర్చ్ చేస్తాం. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్ లొకేషన్. ఇట్స్ ప్యూర్లీ అప్ టు యూ. అండ్ ఎప్పుడైనా కావాల్సి చేంజ్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ నేను మెటా టైటిల్ యాడ్ చేశాను. దెన్ కమ్స్ మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ యూజువల్గా 2 లైన్స్కి మించి ఉండకూడదు కాబట్టి ఇన్ 2 లైన్స్ టు బి లిస్టెడ్ ఇన్ గూగుల్. సూపర్. కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ కమ్స్ ఇక్కడ జిఎస్టీ నెంబర్. ఒకవేళ మీకు జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ ఇవ్వండి. ఎందుకు
వెన్ యూ సర్చ్ ఇన్ వ్యాపార్ డాట్ డిజిటల్ మహిళా సంఘం, మీరు వెరిఫైడా కాదా అని చెప్పి ఒక టిక్ వస్తుంది అక్కడ. ఆ టిక్ మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఏదో మీరు ఆధార్ కార్డ్ అయినా సబ్మిట్ చేయాలి, లేదా మీ బిజినెస్ రిజిస్టర్ అయి ఉంటే ఆ రిజిస్టర్డ్ బిజినెస్ అయినా మీరు చూపించగలగాలి. లేదు నాకు అవసరం లేదు, డిజిటల్ మహిళ అది ఇది ఉంది కదా, నేను విత్ ఇన్ సంఘమే బిజినెస్ చేస్తాను అనుకున్న వాళ్ళు వద్దు. దిస్ ఇస్ ప్యూర్లీ అప్ టు యువర్ చాయిస్. ఇక్కడ యూ హ్యావ్ లిమిటెడ్ కేటగిరీస్, ఇవి మేము ఈవెన్చువల్గా యాడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నాది వచ్చేటప్పటికి కోచింగ్ అండ్ కన్సల్టింగ్. సబ్ కేటగిరీ మీకు ఓపెన్ చేసి ఫిక్స్ టైప్ చేయలేరు, ఎందుకంటే సబ్ కేటగిరీ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ కీవర్డ్స్ తోటి అది ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో ఆల్గరిథం మ్యాచ్ చేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి లీడర్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు ఇది నేను పర్సనల్ బ్రాండింగ్ కింద చేస్తున్నాను. బట్ ఇఫ్ ఐ ఆమ్ ఏ కన్సల్టెంట్, నాకంటూ ఒక లీడర్ ఉంటారా, ఆ లీడరే కదా మనకి సంఘంలో ఉండేది. అండ్ జనాలందరికీ ఆ పర్టికులర్ నేమే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మిత్రవాక్ అనేది ఒక బిజినెస్ నేమ్. మిత్రవాక్ బిజినెస్ నేమ్ కన్నా డాక్టర్ ఆశ్లేష ఇదులా అనే నేమ్ మనందరికీ బాగా పరిచయం. రైట్? బిజినెస్ నేమ్ తెలిసినా తెలియకపోయినా మన పర్సనల్ నేమ్ తోటి సంఘమిత్రాస్ అందరూ మనని రికగ్నైజ్ చేస్తారు. అందుకని నేను నా నేమ్ కూడా ఇక్కడ వేస్తాను, శరణ్య అడవిలి అని. ఇక్కడ ఇఫ్ పాసిబుల్ మీకు ఏదైనా లైక్ రెస్ట్రిక్షన్స్ లేవు అనుకుంటే యూ కెన్ యాడ్ యువర్ ప్రొఫైల్ పిక్చర్. ఆ ప్రొఫైల్ పిక్చర్ కూడా ప్రొఫెషనల్ హెడ్ షాట్, బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ తోటి కెమెరాని స్ట్రైట్గా చూస్తూ కాన్ఫిడెన్స్గా ఉన్న పిక్చర్స్ తీసుకొని అప్లోడ్ చేసుకోండి. అండ్ కంపెనీలో మీ పొజిషన్ ఏంటి? ఆయు ద సిఇఓ, ఆయు ద కన్సల్టెంట్, ఆయు ద మేనేజర్. కొందరు వాళ్ళ హస్బెండ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు యుల్ రైట్ అబౌట్ యువర్ డెసిగ్నేషన్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది పర్సనల్ బ్రాండెడ్, సో ఐఎమ్ ది సిఇఓ, ఐఎమ్ ది కన్సల్టెంట్, సో ఐ గో విత్ సిఇఓ బికాస్ దట్ సౌండ్స్ గుడ్ కదా. అండ్ దెన్ కమ్స్ అబౌట్ ద లీడర్. కొన్నిసార్లు లీడర్ ని చూసి కొన్ని బ్రాండింగ్స్ అన్నవి ఎస్టాబ్లిష్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ద బ్రాండ్. నన్ను డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ చూసే నా కన్సల్టెంట్కి వస్తారు, నాకు ఏజెన్సీ లేకపోవచ్చు. బట్ నేను నా ఎక్స్పీరియన్స్ చూపించుకుంటేనే వాళ్ళకి నేను ఏంటి అన్నది అర్థమవుతుంది. సో ఐ రైట్ టూ లైనర్ అబౌట్ శరణ్య అడవిలి. నాది చాట్జిపిటి ట్రైన్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ డైరెక్ట్లీ పికింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. మీది చాట్జిపిటి ని యూసేజ్ని బట్టి, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ప్లీజ్ గో అహెడ్ అండ్ రైట్ ఇట్. ఐవ్ పిక్డ్ ఇట్ అప్ సమ్ లైన్స్, పేస్ట్ చేశాను, అప్డేట్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడికి షాప్ డీటెయిల్స్ అన్నీ అయిపోయింది. దెన్ కమ్స్ పాలసీస్. ఈ పాలసీస్ ఏంటి అంటే మనం ఇండివిజువల్గా సెల్ చేయట్లేదు అండ్ వీ డోంట్ హ్యావ్ వెబ్సైట్. మన పాలసీస్ని చూసే జనాలు డిసైడ్ అవుతారు వెదర్ దే వాంట్ పర్చేస్ ఇట్ ఆర్ నాట్. సింపుల్ చెప్పాలి అంటే మీలో చాలా మంది రీసెల్లర్స్ ఉన్నారు. ప్రోడక్ట్ పంపించిన తర్వాత ఆ, దాని ఏమంటారు 360 డిగ్రీస్ ప్యాకెట్ చూపించి ఓపెన్ చేస్తే కానీ రిఫండ్ ఆర్ రిటర్న్ అన్నది లేదు. దట్స్ అ పాలసీ. అంటే సర్టైన్ రూల్ మీరు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది మీ కస్టమర్కి. అది కమ్యూనికేట్ చేయకపోతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో మీకు లెట్సే ఒక సర్వీస్ ఉంది, మీరు కొనిన దగ్గర నుంచి విత్ ఇన్ 6 monthsలో ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలి. లేదు 1 year వరకే ఈ సర్వీస్ అన్నది మీరు యూజ్ చేసుకోగలుగుతారు. ఇలాగ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ జస్ట్ మనం ఒకసారి వస్తాం. సో సారీ. సో అంటే ఇప్పుడు నేను సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అంటే ఈ కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలి, రిఫండ్ చేయాలి అంటే ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి అని ఉంటుంది. అలాగే మీ మీ కస్టమర్ మీకు డేటా ఇస్తున్నప్పుడు ఆ డేటాని మీరు మిస్యూజ్ చేసుకోరు, ఎవరి థర్డ్ పార్టీకి సేల్ చేయరు అని చెప్పి ఒక ప్రైవసీ పాలసీ కూడా నోట్ చేస్తారు. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు.
మీరు ఇందాక కంటిన్యూ చేసిన చాట్లోనే డ్రాఫ్ట్ ప్రైవసీ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ డేట్ అప్డేట్ చేస్తారు, ఎందుకంటే సర్టైన్ టైమ్స్లో మనం చేంజ్ అవుతూ ఉంటాం, సర్టైన్ కండిషన్స్ అండ్ ఇవన్నీ మారుస్తూ ఉంటాం. అలాంటప్పుడు మీరు ఆ డేట్ని మెన్షన్ చేయాలి, వ్యాలిడ్ టిల్ 2026, 2024, ఇలాగ డేట్స్ మారుతున్నప్పుడు ఎవ్రీ ఇయర్ అది అప్డేట్ చేస్తారనమాట. సో ఇది కాపీ చేసి ఆ పర్టికులర్ దీంట్లో పేస్ట్ చేసుకుంటా. టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అన్నది లాస్ట్ అప్డేటెడ్లో డేట్ ఒకటి పెట్టేసి మిగతాదంతా కాపీ చేసి, ఇఫ్ యూ వాంట్ టు టెల్ యువర్ ఈమెయిల్ అడ్రస్, టెల్ ఇట్, దట్ ఈస్ యువర్ సిగ్నేచర్. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి. నౌ యూ వాంట్ టు రైట్ యువర్ ప్రైవసీ పాలసీ. ఐ విల్ కాపీ అండ్ పేస్ట్. దెన్ కమ్స్ రిఫండ్ పాలసీ. కానీ ఇప్పుడు నేనంటే జనరిక్గా కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. మీకంటూ సర్టెన్ పాలసీస్ ఉంటాయి కదా, అవి మెన్షన్ అయ్యే లేదా అని చూసుకోవాలి. ఇఫ్ దే ఆర్ నాట్ దేర్, యాడ్ దిస్ అని చెప్పి మీరు మెన్షన్ చేస్తే చాట్ జిపిటి విల్ యాడ్. లేకపోతే జనరిక్గా ఒక డిజిటల్ మార్కెటర్కి ఏమేమి కంప్లైంట్స్ ఉంటాయో అవి కాపీ అవి ఇచ్చేస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ స్పెసిఫిక్ ఆర్ కస్టమైజ్డ్ టు యువర్ నీష్ అండ్ టు యువర్ కంపెనీ ఆర్ బిజినెస్, అలాంటివి మీరు మెన్షన్ చేస్తారు. ఈ పాలసీస్ లేకపోతే జనరల్గా ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్లో యూ విల్ నాట్ బి ఏబుల్ టు సెల్. అప్డేట్ క్లిక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కమ్స్ యువర్ యాడ్ అండ్ సోషల్. ఇక్కడ ఓకే ఇట్స్ డౌన్ అనుకుంటా. ఓకే, విల్ మూవ్ విత్ ప్రోడక్ట్ కేటలాగ్. యాడ్ అండ్ సోషల్ మళ్ళీ నేను మీకు యూఆర్ఎల్స్ అవి ఎలా క్రియేట్ చేయాలో అవన్నీ చెప్పిస్తాను. ఇప్పుడు నాది షాప్ లింక్ క్రియేట్ అయిపోయింది, నేను కాపీ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ టెస్టింగ్ ఇట్, పబ్లిష్ చేయాలి. ఈ టాగల్ బటన్ ఉంది కదా, మీ షాప్ యాక్టివ్గా కనిపించాలి అంటే ఈ బటన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత లింక్ కాపీ చేసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి చెక్ చేసుకుంటారు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే admin.digitalmahila.sangam.com షాప్ లింక్ శరణ్య డిఎంసి అంటే మీ బ్రాండ్ ఇక్కడ కనిపిస్తుంది. మీకు స్పెషల్గా డొమైన్ లేకపోయినా మీ బ్రాండ్ నేమ్ అక్కడ ఉంది. సో దిస్ ఇస్ మై నాది అకౌంట్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి చూస్తే వ్యాపార్.digitalmahila.sangam.comకి వెళ్ళి ఎవరైనా సర్చ్ చేస్తే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. నా డీటెయిల్స్, నేను ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. ఓకే, ఇంకా అది ప్రోడక్ట్ ఏమీ లేదని చూపిస్తోంది. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు షాప్కి వెళ్ళి నేను క్లిక్ చేసినప్పుడు యూ హ్యావ్ టూ ఆప్షన్స్, ఆల్ ప్రోడక్ట్ అండ్ న్యూ ప్రోడక్ట్. స్టార్టింగ్లో మీరు ఏది క్లిక్ చేసినా పర్వాలేదు. నేను కొత్త ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలన్న దానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేర్పిస్తాను. మీరు ప్రోడక్ట్ యాడ్ చేసే ముందర ఫస్ట్ చేయవలసింది ఒకటి ఏంటి అంటే పైప్ లైన్ క్రియేట్ చేయడం. మీలో చాలామంది కోచెస్ ఉన్నారు, కన్సల్టెంట్స్ ఉన్నారు, ప్రోడక్ట్ ఓనర్స్ ఉన్నారు, సర్వీస్ ఓనర్స్ ఉన్నారు. పైప్ లైన్ అంటే ఏంటి అంటే కస్టమర్ మీకు కనెక్ట్ అయ్యారు, ఫస్ట్ టైం కనెక్ట్ అయినప్పుడు దాన్ని లీడ్ అంటాం. మీరు వాళ్ళతోటి నెక్స్ట్ ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. లేదు వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ పంపిస్తానని అంటారు, కెట్లాగ్ పంపించడమో ప్రైస్ కొటేషన్ పంపించడమో మళ్ళీ ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. మీ కస్టమర్ జర్నీ, మీ మీరు ఇప్పుడంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, మహా అయితే 10 సంఘమిత్రాస్ బిజినెస్ లేకపోతే మీ సంఘంలో బిజినెస్ మాత్రమే ఆలోచిస్తారు. బట్ వెన్ యూ స్టార్ట్ పోస్టింగ్ దిస్ యూఆర్ఎల్ ఇన్ యువర్ సోషల్ మీడియాస్, అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లో ఎక్కువ అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్విన ప్రతిసారి మీకు డేటా కలెక్ట్ అవ్వాలి. వాళ్ళ నేమ్, ఈమెయిల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మీరు ఎప్పుడు కాల్ చేయాలి, ఏమని మాట్లాడాలి, ఇదివరకు ఏం మాట్లాడాలి, ఇవేమి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండవు. అవునా కాదా? దీనివల్ల ఏమవుతుంది, యు లూజ్ ద కస్టమర్.
మనం ఒక కస్టమర్ మన దగ్గర రావడానికి ఎంత కష్టపడతామో ఆ కస్టమర్ని గుర్తు పెట్టుకుని ఫాలో అప్ చేసి కన్వర్ట్ చేసుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. ప్లస్ టైం టు టైం ఫాలో అప్ చేసే వాళ్ళకి సేల్స్ ఎక్కువ జరుగుతాయి. ఇది నాట్ ఓన్లీ ఫర్ వన్ బిజినెస్, ఏ బిజినెస్ అయినా గుర్తుపెట్టుకోండి. ఒక్క పర్టికులర్ టైంలో నేను కాంటాక్ట్ అవుతాను అని మీరు ప్రామిస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టైంకి మీరు కనెక్ట్ అవ్వాలి. హ్యూమన్ సినారియోస్ ఉంటాయి, అవ్వలేకపోయిన కండిషన్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఆ టైంలో మీరు గుర్తు పెట్టుకుని వాళ్ళకి టెక్స్ట్ అయినా వేయాలి. అవునా? సో ఇలాంటప్పుడు వాళ్ళు ఒక పైప్ లైన్ ఫాలో అవుతారు. అంటే మీరంటే అవసరం ఉండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని మీరు గుర్తు పెట్టుకుని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ప్రీవియస్గా ఏం మాట్లాడాను అన్న దానికి దిస్ పైప్ లైన్ ఇస్ మస్ట్. ఈ పైప్ లైన్ని మీ ప్రోడక్ట్, సర్వీస్, కోర్సెస్ తోటి డివైడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకే ప్రోడక్ట్కి ఫాలో అప్ క్రియేట్ చేసుకోగలుగుతా? లేదు, ఒక్కొక్క కస్టమర్ రెండు మూడు ప్రోడక్ట్స్ రిక్వైర్మెంట్ అడుగుతారు, రెండు మూడు సర్వీసెస్ రిక్వైర్మెంట్ అడుగుతారు. సో అలాంటప్పుడు ఈ కస్టమర్ నా దగ్గర ఇదివరకు ఈ సర్వీస్ తీసుకున్నారు, నేను ఒక రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం ఇంకా మంచిగా ఇంకో రెండు మూడు ఆర్డర్స్ ఇస్తారేమో. అంటే కస్టమర్ జర్నీని బట్టి వాళ్ళు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ని బట్టి మీ కమ్యూనికేషన్ అన్నది మార్కెట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీకు ఉపయోగపడేది ఈ పైప్ లైన్ అనేది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే యూ విల్ క్రియేట్ పైప్ లైన్ బేస్డ్ ఆన్ యువర్ ప్రోడక్ట్ నేమ్స్. ఇప్పుడు మీ దగ్గర ఒక 5, 6, 10, 15 ఎన్నో అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రతి వాటికి ఒక నేమ్ అంటూ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై సినారియో నేను డిజిటల్ మార్కెటర్ని కాబట్టి సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ స్ట్రాటజీ, ఇన్స్టాగ్రామ్ ఆడిట్, లేకపోతే యాడ్స్ రన్ చేయడం, ఆటోమేషన్ సెటప్ చేయడం, వెబ్సైట్ డిజైనింగ్ చేయడం, లేదు ఏఐ టూల్స్ నేర్పించడం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. నేనే 9 చెప్పాను జస్ట్ స్ప్లిట్ ఆఫ్ అ సెకండ్లో. కానీ శారీ ఓనర్స్కి, ఫుడ్ ప్రోడక్ట్ ఓనర్స్కి ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎన్ని ఎస్క్యూస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అందుకని మనం వాటిని ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ వాటికి ఒక ప్రోడక్ట్ నేమ్ అన్నది ఫిక్స్ చేసుకోవాలి. మై ఈ కేసులో నేను సోషల్ మీడియా మేనేజ్మెంట్ అని పెడుతున్నాను. మీకు కావాల్సిన ఫ్యాన్సీ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. దీంట్లో యుల్ రైట్ స్టేజ్ అంటే న్యూ లీడా, కొత్తగా వచ్చిన లీడా, నెక్స్ట్ కాంటాక్ట్ బ్యాక్ ఆర్ ఫాలో అప్. కొందరికి ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు నువ్వు మీరు తర్వాత కాల్ చేయండి అంటారు, అలాంటి వాళ్ళని ఫాలో అప్లో వేసిస్తాం. ఫాలో అప్లో చేసినప్పుడు వాళ్ళకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది, నేను ఇలా కొందాం అనుకుంటున్నాను అండి అంటే మనం డీటెయిల్స్ పంపించి ఊరుకుంటాం. అంటే అక్కడ ఒక రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఒక రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ అది ఆపర్చునిటీ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది క్లోజ్ అవుతుంది. అలాంటివి దే కమ్స్ ఇండర్ ఆపర్చునిటీస్. కొన్ని క్లోజ్ అయిపోతాయి. అలాంటి వాటి ఈ ఫనల్ అన్నది మీ బిజినెస్ కి తగ్గట్టుగా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. లేదు ఫస్ట్ టైం కాల్, సెకండ్ టైం కాల్, థర్డ్ టైం కాల్, మొన్నే మాట్లాడని ఇలాగా నేమ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీ బిజినెస్ కి తగ్గట్టుగా మీ కంఫర్ట్ లెవెల్ గా ఎలా నేమ్ చేసుకోవాలి అన్నది. దెన్ రిపీట్ పర్చేస్, రిపీటెడ్ కస్టమర్స్ కి ఇది పెట్టుకున్నాము అంటే వాళ్ళకి మనం ఏదైనా ఆఫర్ ఉంటే ఫస్ట్ 50 వాళ్ళకి ఆఫర్ రిలీజ్ చేస్తున్నాను అని కూడా చెప్పొచ్చు కదా. సో అందుకని ఇక్కడ నేను రిపీట్ పర్చేస్ అని మార్క్ చేసుకుంటున్నాను. కలర్ కోడింగ్ కూడా చేయొచ్చు. ఇంకొందరు కస్టమర్స్ ఉంటారు మాకు జీవితంలో మీరు కాల్ చేయొద్దు డిఎండి, అలాంటి వాళ్ళకి ఇంకా కాల్ చేయకూడదు. సో ఫాలో అప్కి ఏమో ఎల్లో పెడదాం, ఆపర్చునిటీకి ఏమో గ్రీన్ పెడదాం, క్లోజ్కి ఏమో బ్లూ పెడదాం, రిపీట్ పర్చేస్ మనకి ఇష్టమైన కలర్ పింక్ పెట్టుకుందాం. దట్ సేఫ్. ఇది ప్రోడక్ట్ వన్ పైప్ లైన్. మీకు ప్రోడక్ట్ వన్ పైప్ లైన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు సోషల్ మీడియాకి ఏదైనా లీడ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యానా, వాళ్ళతో ఫాలో అప్ చేయాలా, అది ఆపర్చునిటీ కింద కన్వర్ట్ అయిందా లేదా, వాళ్ళతోటి పర్చేస్ చేసుకున్నారా లేదా, ప్రతిదీ ఈ పైప్ లైన్లో మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? బికాస్ ఎవ్రీ టైమ్ యూ కెనాట్ రిమెంబర్ అ కస్టమర్ జర్నీ కాబట్టి. మీకు ఇక్కడ కూడా ఫాలో అప్ టాస్క్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే వన్స్ యూ ఆర్ డన్ విత్ దిస్ పైప్ లైన్, ఈ పైప్ లైన్ క్రియేట్ చేసుకున్నారో మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్కి ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. లేదా టెస్టింగ్కి ఒక రెండు మూడు పైప్ లైన్స్ క్రియేట్ చేసుకుని రెండు మూడు ప్రోడక్ట్ లిస్టింగ్ చేసుకోండి. ఎంక్వైరీస్ వస్తూ వస్తూ దాని బేసిస్ మీద యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
ఇప్పుడు ఫర్ టైం బింగ్ నేను ఒక్కటే చూపించాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ గో బ్యాక్ టు ప్రోడక్ట్ క్రియేషన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ప్రోడక్ట్ కి ఆ పైప్ లైన్ ని కనెక్ట్ చేయాలి. సో దిస్ ప్రోడక్ట్ నేమ్ వుడ్ బి సోషల్ మీడియా మేనేజ్మెంట్. దీనికి ఒక పిక్చర్ చూస్ చేసుకోవాలి. ఆ, మీది ఒకవేళ ఏదైనా లైక్ ఓకే, మీకు ప్రోడక్ట్ పిక్చర్స్ ఉంటే ప్రోడక్ట్ పిక్చర్స్ చూస్ చేసుకోవచ్చు. లేదు సర్వీస్ పిక్చర్ ఉంటే ఆ సర్వీస్లో మీరు ఏం ప్రొవైడ్ చేస్తారో చూస్ చేసుకోవచ్చు. లేదు ఏమీ లేదా యూ కెన్ అట్లీస్ట్ రైట్ టెక్స్ట్. దాన్ని టెక్స్ట్ రూపంలో ఒక వైట్ బ్యానర్ మీద రాసేసుకొని 1:1 రేషియోలో డౌన్లోడ్ చేసుకుని ఏం సర్వీసెస్ ఉంటే సోషల్ మీడియాలో అన్నది అది కూడా పెట్టచ్చు. అదే మీరు ప్రోడక్ట్ ఓనర్స్ అనుకోండి, శారీ సెల్లరో జ్యువెలరీ సెల్లరో అంటే ఈ యాంగిల్లో ఒకలా కనిపిస్తుంది, వేసుకున్నప్పుడు ఒకలా కనిపిస్తుంది, పైన యాంగిల్ నుంచి ఒకటి, అలాగే ఈ కామర్స్లో ఎలాగైతే లిస్టింగ్ ఉంటుందో 4 to 5 ప్రోడక్ట్స్, అదే విధంగా ఫోటోగ్రాఫ్స్ కూడా రెడీ చేసుకోవాల్సి వస్తుంది. మీ నీష్కి తగ్గట్టుగా యు ఆర్ ద బెటర్ జడ్జ్ వాట్ టైప్ ఆఫ్ ఫొటోస్ దట్ యూ హ్యావ్ టు పుట్ అక్రాస్. డౌట్ ఉందా? సింపుల్గా అమెజాన్కి వెళ్ళి మీ నీష్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ వెతకండి, వాళ్ళు ఎలా లిస్ట్ చేస్తున్నారో తెలుసుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా ప్రోడక్ట్కి ఒకటే ఉన్నా నేను నా ప్రోడక్ట్ ఇంకెలా ఉండొచ్చు అన్నదానికి ఒక 4-5 పిక్చర్స్ యాడ్ చేయాలి. ఫర్ నౌ ఐఎమ్ యాడింగ్ మాకప్ పిక్చర్స్. షార్ట్ డిస్క్రిప్షన్. మీ ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఏంటి? సింపుల్గా సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీస్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇన్ పైలట్స్. షార్ట్ డిస్క్రిప్షన్ కదా, మరీ డీటెయిల్గా కూడా ఉండకూడదు. కాపీ చేస్తాను. ఐల్ కమ్ బ్యాక్ హియర్ అండ్ పేస్ట్. లాంగ్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఆ చిన్న డిస్క్రిప్షన్ చూసి వాళ్ళు జడ్జ్ చేయలేకపోయారు అంటే ఓకే, దీని క్యారెక్టర్ లిమిట్ ఉంది, ఆ క్యారెక్టర్ లిమిట్ ప్రకారంగా యూ కెన్ డూ ఇట్. సో లాంగ్ డిస్క్రిప్షన్కి అయినా 2000 క్యారెక్టర్స్ ఉన్నాయంట. విల్ కాపీ లాంగ్ డిస్క్రిప్షన్ అని అంటారు, ఎంటర్ చేస్తాను. ఇది కాపీ పేస్ట్ చేసి వచ్చిన మీరు ఏం సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు, దాని ప్రోడక్ట్ ఫీచర్స్ ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. చెక్ బిఫోర్ పోస్టింగ్. కాపీ చేసి నేను ప్రస్తుతానికి అయితే పేస్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ లాంగ్ డిస్క్రిప్షన్. ఇక్కడ దెర్ ఇస్ 3 బెనిఫిట్ సెగ్మెంట్. మనం సోషల్ మీడియా కంటెంట్లో ఆల్రెడీ నేర్చుకున్నాం ఏంటి? ఫీచర్స్ చెప్పేదాన్ని, ఫీచర్స్ అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ చెప్పేయడంలో జనాలు ఇంప్రెస్ అవుతారు అని. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీ కస్టమర్ మైండ్ సెట్లో ఉంటుంది, రైట్? సోషల్ మీడియా వల్ల బెనిఫిట్ ఏంటి? సోషల్ మీడియా ఒక డిజిటల్ మార్కెటర్తో చేయించుకోపోవడం వల్ల నష్టం ఏంటి? ఈ రెండిట్లో క్వశ్చన్. ఓకే, క్లయింట్ క్వశ్చన్ ఫర్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. లేదు, మీరు ఒక కాటన్ శారీ సెల్ చేస్తున్నారు. ఆ కాటన్ శారీకి వాష్ కేర్ ఎలా ఉండాలి, లేకపోతే మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఏం చేయొచ్చు అని చెప్పి మీ కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్ ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ 3 బెనిఫిట్స్ రూపంలో పెడతారు. లేదు, మీరే ఎందుకు వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి? ఇప్పుడు శరణ్య గారి దగ్గరికి వస్తే డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తారు, బట్ శరణ్య గారిని ఎందుకు చూస్ చేసుకోవాలి? శరణ్యని చూస్ చేసుకోవాలి అంటే షీఈ్ ఎక్స్పీరియన్స్డ్. శరణ్యని చూస్ చేసుకోవాలి బికాస్ షీ వర్క్ విత్ సో మెనీ ఉమెన్. శరణ్యని చూస్ చేసుకోవాలి బికాస్ షీ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. ఆర్ఓఎస్ ఇంత నుంచి ఇంతవరకు తీసుకొచ్చాను ఒక స్టేట్మెంట్ పెడతాను. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం ఏం ఆన్సర్స్ చెప్పచ్చు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సర్వీస్ అదేనా పెట్టచ్చు. లేకపోతే వై శరణ్య ఆర్ వై శరణ్యాస్ డిఎంసి. నేను నా యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్స్ అయినా చెప్పచ్చు, యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ అయినా చెప్పచ్చు.
9.5 years work experience and digital marketing. ఓకే, ఇంతే చాలు. ఇంకొకటి ఏమి ఇవ్వచ్చు రీజన్ టు? ఓకే, 70 ప్లస్ క్లైంటేల్, 4,000 ప్లస్ విమెన్ ట్రైన్డ్ అని చెప్పాను. ఇక్కడ ద బిగ్ క్వశ్చన్, ఎంక్వైర్ నవ్, అపాయింట్మెంట్స్, బై నవ్, కస్టమ్ లింక్. ఎంక్వైరీ అంటే ఏంటి అంటే మీరు ఒక ప్రైస్ కోట్ చేస్తారు, బట్ వెన్ దే కమ్ టు యూ మీరు కన్ఫర్మ్ చేస్తారు ఆ ప్రైస్ కాదా అని. దే కెనాట్ డైరెక్ట్లీ పర్చేస్. అపాయింట్మెంట్ అంటే నేను సోషల్ మీడియా ఆడిట్ కండక్ట్ చేస్తున్నాను, వాళ్ళు నా టైం స్లాట్ బుక్ చేసుకోవాలి, ఆర్ ఆ టైంలో మా ఇద్దరం కనెక్ట్ అయ్యి వీల్ హ్యావ్ అ డిస్కషన్. అలాంటప్పుడు యూ విల్ చూస్ అపాయింట్మెంట్. బై నవ్ అంటే ఏంటి అంటే వీ హ్యావ్ అన్ పర్చేస్ లింక్. మనకి ఇన్స్టామోజోలోనో రేజర్ పేలో ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ నుంచి వాళ్ళు పర్చేస్ చేయాలి. మీకు బికాస్ వెబ్ డొమైన్ లేదు, వెబ్సైట్ లేదు, వెబ్సైట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఫీ, ప్రోడక్ట్ కేటలాగ్ ఈ కామర్స్ వెబ్సైట్ అవ్వడానికి 5 lakhs to 6 lakhs ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. నేను అంత పెట్టలేను, బట్ ఐ హ్యావ్ అ లింక్ అన్నప్పుడు ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసినా సరిపోతుంది. దెన్ యూ హ్యావ్ అ కస్టమ్ లింక్. ఇది కాకుండా మీకు మీ ఫీల్డ్కి తగ్గట్టుగా కన్సల్ట్ నౌ, బుక్ నౌ, ఆర్ రిజిస్టర్ నౌ ఇలాంటి లింక్స్ ఏమైనా డిఫరెంట్గా ఉండాలి అన్నప్పుడు మీరు స్పెసిఫిక్గా ఆ బటన్ని కస్టమైజ్ చేసుకుంటారు. ఈ బటన్ ఇక్కడ చూసారా, విజిట్ నౌ అని వచ్చింది, బికాజ్ నేను ఇక్కడ ఈ దీంట్లో ఉన్నాను. వెన్ ఐ గో టు ఇంక్వైర్ నౌ ఆటోమేటిక్గా ఇంక్వైరీ అని వచ్చింది. సో లెట్స్ సే నాకు యాక్చువల్గా సోషల్ మీడియా మేనేజ్మెంట్ మంత్కి నేను ప్రైస్ ఎంత ఛార్జ్ చేస్తాను అంటే 6,999 అనుకోండి. ఆడిట్, కంటెంట్ స్ట్రాటజీస్, ఏమేమైతే సర్వీస్ కలుపుతున్నా అన్ని కలిపి ఇంత పర్టికులర్ అమౌంట్కి ఛార్జ్ చేస్తున్నాను. ఇది ఏ పైప్ లైన్కి కనెక్ట్ అవుతుంది? ఓ సారీ, ఐ డి నాట్ రిఫ్రెష్, బట్ యాక్చువల్లీ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఆ పైప్ లైన్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి చేయాలి. సి, నో ప్రాబ్లం, లెట్స్ డూ ఇట్. ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది, సూపర్. సో నేను రీజన్ 1 R1 పెడతాను, R2 పెడతాను, R3 పెడతాను. ఐ గో బ్యాక్, ఐ జస్ట్ కాపీ పేస్ట్ అన్ని ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో. రిమెంబర్, ఎం డాషెస్ తీసేయండి కంపల్సరీ. ఇది ఏమని పెట్టాం? సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో ఇప్పుడు నా ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి 6,999 అని చెప్పాను. ఫనల్ దీనికి కనెక్ట్ చేస్తాను. న్యూ, కొత్తగా ఉన్న వాళ్ళకి 6,999. ట్యాగ్స్, మనకు ట్యాగ్స్ లేకపోతే వర్కౌట్ అవుతుందా? ఇన్స్టాగ్రామ్లో వర్కౌట్ అవుతుంది, యూట్యూబ్లో వర్కౌట్ అవుతుంది, గూగుల్లో వర్కౌట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ బేసిస్ మీద సబ్ కేటగిరీ ఫైనలైజ్ అవుతుంది. సబ్ కేటగిరీ బేసిస్ మీద మీరు సర్చ్ ఇంజిన్లో కనిపిస్తారు. సో ఇక్కడ ట్యాగ్స్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, కంటెంట్, కంటెంట్ క్యాలెండర్, ముచ్చటగా మీ దానికి ఏమేమి ఉన్నాయో అన్ని ట్యాగ్ వర్డ్స్ ఇక్కడ యూస్ చేస్తారు. ఇప్పుడు మీ కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం డేటా కలెక్ట్ చేసుకుంటారు? నేమ్, నేమ్ అంటే టెక్స్ట్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ టెక్స్ట్ ఉంటుంది, ఫోన్ నెంబర్ అంటే ఇంకొకటి. వాట్ ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ దర్ లొకేషన్? అలాంటప్పుడు ఇక్కడ లొకేషన్ అని పెడతారు, ఫీల్డ్ టైప్ టెక్స్ట్ అని పెడతారు. లేదు, యూ వాంట్ టు కలెక్ట్ సంథింగ్ ఎల్స్, ఏజ్ ఆఫ్ దట్ పర్టికులర్ కిడ్, ఆర్ వాళ్ళు ఏ కోర్స్కి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారు, ఆ కోర్స్లో లెవెల్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయా, ఇలాంటివి కలెక్ట్ చేసుకోవాలి అంటే మనం గూగుల్ ఫామ్ ఎలాగైతే ఇస్తామో దిస్ విల్ బి ఆల్సో యువర్ గూగుల్ ఫామ్. ఓకే, ఇక్కడ
వాట్ ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ అ డిస్కౌంట్ టు యువర్ ఆడియన్స్? నేను ఫ్లాట్ 1000 రూపీస్ డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాను. నేను ఇక్కడ 1000 అని ఫీడ్ చేసిన వెంటనే ఇక్కడ సైడ్ చూసారా? 5999, ఎంఆర్పి 6999, 5099కి అయిపోయింది. ఇప్పుడు నేను లిమిటెడ్ టైం ఆఫర్ వరకు ఈ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ రన్ చేద్దాం అనుకుంటున్నాను, 31st వరకు. అప్లై. ఓకే, 31st నుంచి 14th వరకు వ్యాలంటైన్స్ డే స్పెషల్. సో అప్పటి వరకు ఈ ఆఫర్ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా ఆఫర్ క్లోజ్ అయిపోతుంది. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు ఆఫర్ అ పర్సెంటేజ్ డిస్కౌంట్? 50% ఆఫ్ ఫస్ట్ 50 క్లయింట్స్కి 3500. ఇక్కడ చూసారా? మీకు ఒకవేళ ఇవ్వాలి అంటే పర్సెంటేజ్లో ఇవ్వచ్చు, లేకపోతే యూ కెన్ గివ్ యాజ్ అ ఫ్లాట్ డిస్కౌంట్. ఎలా ఇచ్చినా ఆ పర్టికులర్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మెటా టైటిల్ ఇవ్వాలి నేను. మెటా టైటిల్ ఫర్ దట్ ప్రోడక్ట్, నాట్ ఫర్ మై షాప్. సో మెటా టైటిల్ ఫర్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఆ తర్వాత దీనికి మెటా డిస్క్రిప్షన్ రావాలి. మెటా డిస్క్రిప్షన్. మెటా కీవర్డ్స్. మెటా కీవర్డ్స్ అన్నవి మీ కాంపిటేటర్స్ని టార్గెట్ చేస్తూ యూస్ చేసే కీవర్డ్స్. లెట్స్ సే ఇంకొకరు ఎవరో సోషల్ మీడియా కంటెంట్ చేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేయాలి నేను. అలాంటప్పుడు వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ రాస్తాను. వాళ్ళదేదో సమ్ అశ్వినీస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, అశ్వినీస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఇక్కడ పెడతాను. ఎందుకంటే పైన లేయర్లో అది కనిపించదు, ఈ టెక్స్ట్ ఏది పైన లేయర్లో కనిపించదు. సర్చ్ చేసినప్పుడు మ్యాచ్ ప్రొఫైల్స్తో పాటు. ఇప్పుడు మనం అమెజాన్లో నేను వెళ్ళి డైసన్ అని సర్చ్ చేస్తే అదేంటిది ఫిలిప్స్ కనిపిస్తుంది, కిరాటిన్ కెరటీస్ వాళ్ళది కనిపిస్తుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు మెటా డిస్క్రిప్షన్లో ఆ సర్టెన్ ట్యాగ్ వర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఇవన్నీ లిస్ట్ అవుతున్నాయి. సో అలాగే ఒక ప్రోడక్ట్ సర్చ్ చేసినప్పుడు ఇంకొక ప్రోడక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలాగా మెటా డిస్క్రిప్షన్లో దానికి రిలేటెడ్ కోచెస్ ఎవరైనా ఉన్నా, కాంపిటీటర్స్ ఉన్నా వాళ్ళది మెటా ట్యాగ్స్లో రాస్తాం. మీకు కావాలి అంటే యూ కెన్ ఆల్సో రైట్ యువర్ ఇది. ద బెస్ట్ ఫీచర్ ఇస్, లెట్స్ సే యూ హ్యావ్ అ వీడియో. మీరు క్లాస్ చెప్తున్నట్టో, సెషన్ చెప్తున్నట్టో, లేకపోతే ఆ ప్రోడక్ట్ది ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో ఉంది. మీరు దాన్ని సోషల్ మీడియా ప్రొఫైల్లోనో యూట్యూబ్లోనో లిస్టింగ్ చేసేసి ఆ పర్టికులర్ యూట్యూబ్ వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే కేవలం మీ పిక్చర్స్ చూసే కాకుండా మీ వీడియోస్ చూసి కూడా మీ కస్టమర్ డిసైడ్ అవుతారు. వాట్ ఇఫ్ యూర్ ఆఫరింగ్ అ శారీ? ఆ శారీని కట్టి చుట్టి దాని రకరకాల యాంగిల్స్లో వీడియోస్ తీసుకుని రీసెల్లర్ ప్రొవైడ్ చేస్తారు కదా మీకు, మ్యానుఫ్యాక్చరర్స్ ఇచ్చిన వీడియో, అవి కూడా మీరు సోషల్ మీడియా హ్యాండిల్లో ప్రొవైడ్ చేసి దాని యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఎన్ని యూఆర్ఎల్స్ కావాల్సే అన్ని, మాక్సిమం 4 or 5 పర్ ప్రోడక్ట్కి. ఇదంతా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత యూ విల్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఏదో ఒక ఫీల్డ్ మర్చిపోయాను. ఓకే, ఫ్రేమ్ యువర్ క్వశ్చన్. వై శరణ్యస్ టిఎంసి? మై ప్రోడక్ట్ ఇస్ పబ్లిష్డ్. ఇప్పుడు ఇలాగే నేను కావాలి అంటే ఒక సర్వీస్ని కూడా పబ్లిష్ చేయొచ్చు. కానీ సర్వీస్ పబ్లిష్ చేయాలి అంటే, ఆర్ నేను క్యాలెండర్ బుకింగ్ ద్వారా నా క్లయింట్స్ నా దగ్గరికి రావాలి అంటే, యూ హ్యావ్ టు గో టు క్యాలెండర్ ఫస్ట్. క్యాలెండర్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఆర్ ఎడిట్ అన్న ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అక్కడ మీరు ఒక అపాయింట్మెంట్ షెడ్యూల్ క్రియేట్ చేస్తారు. లెట్స్ సే ఇప్పుడు నేను సోషల్ మీడియా ఆడిట్ కండక్ట్ చేయడానికి ఒక 1400 ఎంతో ఛార్జ్ చేస్తానని పెట్టుకోండి. నేను దానికి ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తాను, దాని నేమ్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా ఇన్స్టా ఆడిట్. స్టాఫ్ అసైన్ చేయగలరు. డిస్క్రిప్షన్ ఏంటి అంటే సోషల్ మీడియా ఆడిట్, లేకపోతే డిస్క్రిప్షన్ ఇస్తాను అంటే బీ మై గెస్ట్ చాట్‌జిపిటి ఉంది, యూ కెన్ ఆరామ్సే యూస్. షెడ్యూల్ డేస్ అంటే నేను ఈ రోజు స్లాట్స్ ఓపెన్ చేసేస్తాను, లేదా 2 days తర్వాతది నేను ముందరే ప్రీ బుకింగ్ తీసుకుంటాను. లెట్స్ సే నాది మినిమం 5 days ముందర ప్రీ బుకింగ్ తీసుకోవాలి.
అండ్ ఒక్కొక్క పర్సన్కి ఒకే స్లాట్ ఇస్తారా 3-4 స్లాట్స్ ఇస్తారా, దాని బేసిస్ మీద యూ విల్ రైట్ రీడైరెక్ట్ యూఆర్ఎల్, గూగుల్ మీట్, జూమ్ లింక్, ఏది ఇస్తారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ zoom.com అని ఇస్తాను. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ యువర్ మీటింగ్ లింక్ హియర్. లెట్స్ సే ఒక గూగుల్ మీట్ లింక్ క్రియేట్ చేసేసి ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. డ్యూరేషన్ ఎంత, 30 minutes, 40 minutes, 60 minutes? 30 days వరకు, అంటే ఇప్పటి నుంచి 5 days తర్వాత నుంచి నెక్స్ట్ 30 days వరకు, నెక్స్ట్ మంత్ ఆ పర్టికులర్ డ్యూరేషన్ వరకు ఇంతవరకే బుక్ చేసుకోగలరు. బికాస్ ఆఫ్టర్ అ మంత్ ఐ డోంట్ హ్యావ్ అ హోల్డ్ ఆన్ మై స్కెడ్యూల్ కదా. లేదు 20 days వరకే చేసుకోగలరు, లేదు 10 days వరకే నా స్కెడ్యూల్ బుక్ చేసుకోగలరు. పెట్టుకుని ఏ టైం నుంచి ఏ టైం వరకు, అంటే మీ వర్కింగ్ అవర్స్ ఏంటి, దాంట్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు స్లాట్స్ ఇస్తారు అన్నది ఇక్కడ క్యాలెండర్ సెట్ చేసుకుంటారు. లెట్స్ సే ఇప్పుడు నేనే సోషల్ మీడియా ఆడిట్ కండక్ట్ చేయాలంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు డిజిటల్ మైళ్ళలోనే ఉంటాను కాబట్టి ఆఫ్టర్ 6 to 9 o'clock కావాలంటే నేను సోషల్ మీడియా చేసుకోవచ్చు. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఎగ్జాంపుల్ సేక్. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ 7 PM to 9 PM వరకే స్లాట్స్ ఓపెన్ పెడతాను. సండేస్ ఓపెన్ పెట్టను. I'll also not keep it open on Saturdays. I'll not also keep it open on Wednesday. వారానికి 4 స్లాట్స్ ఉంటే 2 hours డ్యూరేషన్ ఇస్తాను. నాకు ఆ కంట్రోల్ ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమేం కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సరే బుక్ చేసుకున్నారు, మరి మీకు కాంటాక్ట్ ఎలా అవుతారు వాళ్ళకి కన్ఫర్మ్ చేసి ఫాలో అప్ అవి ఎలా చేసుకుంటారు. అందుకని యూ విల్ కలెక్ట్ సర్టెన్ డేటా. నేమ్ ఫీల్డ్ కలెక్ట్ చేసుకుంటారా, ఈమెయిల్ ఫీల్డ్ కలెక్ట్ చేసుకుంటారా, ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకుంటారా. ఇది కాకుండా ఇఫ్ యూర్ అండ్ పేరెంటింగ్ కోచ్ కి డేజ్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తారు. అంతా అయిపోయి యూ విల్ క్రియేట్ ది ఈవెంట్ టైప్. ఓకే, యూఆర్ఎల్ ఏదో ఒకటి పేస్ట్ చేయాలి జస్ట్. ఓకే, నేను రోజు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అనుకున్నాను, 7 PM to 9 PM వరకు నేను అవైలబుల్ ఉంటాను. దిస్ ఇస్ లైక్ ఇది డైలీ రిపీట్ చేయనా లేకపోతే కష్టం. లెట్స్ ఓకే, లెట్స్ పుట్ ఇట్ డైలీ ఫర్ నౌ. సేవ్ అని క్లిక్ చేస్తాను. ఏది ఈవెంట్ 7 PM. ఈ లింక్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకొచ్చి ఐల్ కమ్ హియర్, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, యూఆర్ఎల్లో ఇంకేం ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. సో ఇదంతా రిమూవ్ చేసేస్తాను. క్రియేటివ్ లొకేషన్. ఓకే, ఇక్కడ గూగుల్ మీట్. అంతే, ఇది ఒకటే క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ గో బ్యాక్ టు మై ప్రోడక్ట్ డాష్బోర్డ్. ఇప్పుడు నేను ఒక న్యూ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఫర్ క్యాలెండర్ ఇన్వైట్. దాని పేరేం పెట్టాను నేను, ఇన్స్టాగ్రామ్ ఆడిట్. మళ్ళీ దీనికి కూడా ఒక అదేంటిది ప్రోడక్ట్ పిక్చర్. నెక్స్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ నేను సేమ్ రాసేస్తున్నాను, బట్ యూ గైస్ క్రియేట్ డిఫరెంట్. ఆర్ లెట్స్ డూ ఇట్, లెట్స్ నాట్ బి లేజీ. షార్ట్ డిస్క్రిప్షన్.
Where is social media odd calendar service? And then long description. మీ డిస్క్రిప్షన్స్ లో మీకు కావాల్సి యూ కెన్ ఆల్సో యాడ్ ఇమేజెస్. ఏదైనా గూగుల్ డ్రైవ్ లో ఇమేజ్ అప్లోడ్ చేసి దాన్ని లింక్ రూపంలో అక్కడ యూ కెన్ డూ ఇట్. లైక్ బ్యాక్ లింకింగ్ లా చేస్తాను అనమాట. మళ్ళీ సేమ్ వేస్తాను. R1, R2, R3. మీరు మీ రీజన్స్ రాసుకోండి. ప్రైస్ వచ్చేటప్పటికి 1999. పైప్ లైన్ నేను దీనికే కనెక్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ డిఫరెంట్ పైప్ లైన్ యూ కెన్ క్రియేట్ అ డిఫరెంట్ పైప్ లైన్ న్యూ. ఆ ట్యాగ్స్ ఆడిట్, ఇన్స్టా, ఇన్స్టాగ్రామ్ కోచ్ ఇలాగ రాసుకోండి. అండ్ దెన్ దీనికి కూడా డేటా కలెక్ట్ చేసుకుంటారు ఎంత కావాలి అంతవరకు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అటాచ్ అ బ్రౌజర్. ఇందాక దాంట్లో కూడా ఆప్షన్ ఉంది. లెట్స్ సే మీరు శారీలో వెరైటీస్ యాడ్ చేయాలి, ఆర్ మీ దగ్గర ఉన్న పిండి వంటల్ని ఒక కేటలాగ్ క్రియేట్ చేసుకున్నారు, పీడిఎఫ్ క్రియేట్ చేసుకున్నారు, ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు, మెన్యూ కార్డ్ క్రియేట్ చేసుకున్నారు. అవన్నీ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఐ షో యూ. నేను ఇందాక క్రియేట్ చేసిన ప్రోడక్ట్ కి ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే యూఆర్ఎల్ దగ్గర వస్తుంది. నేను అక్కడ స్లగ్ రాయలేదు. స్లగ్ అంటే ఏంటి అంటే యూఆర్ఎల్ లో ఆ పర్టికులర్ బ్రాండ్ నేమ్ రావడం. ఇప్పుడు శరణ్య ఇన్స్టా ఆడిట్. శరణ్య ఇస్ మై బ్రాండ్ నేమ్ ఫర్ నౌ. ఓకే, సో నేను శరణ్య ఇన్స్టా ఆడిట్ అని పెట్టుకున్నాను. స్పెషల్ డిస్కౌంట్ అప్ టు ఫ్రమ్ 24th నుంచి ఐ రన్ ఇట్ టిల్ 31st. అప్లై. మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ మెటా వర్డ్స్ అన్ని సేమ్ పెట్టేశాను నేను. నెక్స్ట్ ఇక్కడ మీకు కావాలి అంటే మెటా ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ నొక్కేయండి. వీడియో యూఆర్ఎల్స్ కావాల్సి వీడియో యూఆర్ఎల్ పెడతారు. లెట్స్ ఏ డిస్కౌంట్ ఎంత అన్నది మెన్షన్ చేయలేదు కదా. ఓకే, డిస్కౌంట్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ 25% ఆఫ్. పబ్లిష్. ఓకే, ఇప్పుడు నేను ఈ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఐ షో యూ వన్ మోర్. ఫస్ట్ దాంట్లో FWNN5 అని ఉంది. ఇక్కడ స్లగ్ నేను మార్చడం వల్ల శరణ్య ఇన్స్టా ఆడిట్ అంతా ఆగిపోయింది. అంటే స్లగ్ అంటే ఏంటి అంటే మీ పర్టికులర్ యూఆర్ఎల్లో మీ బ్రాండ్ నేమ్ రిఫ్లెక్ట్ అవ్వడం ఈ స్లగ్. ఇప్పుడు మీరు ఇది సోషల్ మీడియాలో షేర్ చేయాలి అంటే సింపుల్గా ఫేస్బుక్ లో ఇలా కనిపిస్తుంది. వెన్ సంబడి కమ్స్ ఫ్రమ్ యువర్ యాడ్ కానీ ఏదైనా వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ ది లింక్ షేర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫామ్ వస్తుంది. లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేశారు, ఒక రీల్ క్రియేట్ చేశారు, ఒక శారీ మీద ఒక సర్వీస్ మీద. లింక్ కావాలి అంటే డిఎం చేయండి అని పెడతారు, కమెంట్ చేయండి అని పెడతారు. కమెంట్ చేసిన వాళ్ళకి మీరు ఆటో రెస్పాండర్లో లింక్ పంపిస్తారు. లేదు మీరు ఆటోమేషన్ యూజ్ చేయట్లేదు, కమెంట్ చేసిన వాళ్ళకి మాన్యువల్గా లింక్ పంపించాలి. అలాంటప్పుడు విల్ యూ సెండ్ ద హోల్ షాప్ లింక్ ఆ దట్ పర్టికులర్ లింక్. మనం ఏం చేస్తాం, ఆ పర్టికులర్ లింక్ పంపించాలి. అలాంటప్పుడు యుల్ కాపీ దిస్ అండ్ యూ విల్ పేస్ట్ దిస్ ఇన్ టు ది చాట్ బాక్స్. ఎంటర్ చేస్తారు. నేను ఇప్పుడు చాట్ బాక్స్లో ఎంటర్ చేసి పంపించాను. వెన్ సంబడి క్లిక్స్ దే విల్ గో టు దట్ పర్టికులర్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు నేను ఆఫర్ ఒక్క ప్రోడక్ట్ మీద రన్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఒక్కటే హైలైట్ అవ్వాలనుకుంటాను. అంతే కదా, అందుకనే కదా దాని మీద ఆఫర్ పెట్టాను. సో అలాంటప్పుడు మీరు ప్రోడక్ట్ లింక్ మాత్రమే కాపీ చేసి మీ ఆడియన్స్కి ఫార్వర్డ్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ మేనేజ్మెంట్. ఇక్కడ వరకు ఈజ్ యువర్ ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ ట్రైనింగ్. మీరు చేయవలసింది ఏంటి అంటే అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అంతా రెడీ చేసుకుని, కంటెంట్ రెడీ చేసుకుని, పిక్చర్స్ రెడీ చేసుకుని,
నెక్స్ట్ మాడ్యూల్ రేపటికి ఉంటుంది. అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్కైనా ట్రై చేసి రండి. సచ్ దట్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ విల్ బీ ఏబుల్ టు అడ్రస్ ఇట్ లైవ్. నెక్స్ట్ దీంట్లో లీడ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఒక లీడ్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ ఎక్కడ వస్తుంది, డేటా ఎక్కడ కలెక్ట్ అవుతుంది, ఎంత బిజినెస్ క్రియేట్ అయింది, ఎంత బిజినెస్ మీరు సేల్ చేశారు, ఆర్ ఎంత ఆపర్చునిటీస్ వస్తే ఎంత బిజినెస్ మీరు సేల్ చేయగలిగారు అన్నవన్నీ ఈవెన్చువల్గా పరిచయం చేస్తాను. ఇప్పటి వరకు క్లియర్ ఉందా మీకు? ఐల్ టేక్ క్వైరీస్ నౌ.